లోకల్ వచ్చినప్పుడు అందరం కోఆపరేట్ చేస్తాం సార్. అన్ని ఫైల్స్ ఇస్తాము. అన్ని సిటీ లోపల ఉన్న వాళ్ళు ఉన్నాము, నగర శివార్లు ఉన్న వాళ్ళు ఉన్నాము. చంపాపేట, మూలాది, అచ్చి కూడా నేను మనుషుల మీరు వచ్చారు. నేను మల్కాజ్గిరి. మేము రాజకీయాలు ఏముండదండి. మీరు మీ వాళ్ళు చాలా మంది బీజేపీ వాళ్ళు ఇచ్చిందని నిమిషంలో మనం అక్కడ కుక్కట్పల్లి వెళ్ళాము. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సతీష్ ఎవరు ఉండాలి ఆయన అక్కడ లోకల్ అక్కడ నిజాంపేట అక్కడికి వెళ్తే సో అట్లా మీరు పిలిచారు, మీ దగ్గరికి వచ్చినాము. సో రాజకీయాలు ఏముండదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తాము. చేసినప్పుడు అక్కడ ఇష్యూ రైట్ రాగానే చూస్తాం. బట్ దాంట్లో మెరిట్స్ కొన్ని ఎట్లా అనేది దాన్ని కొంత మనం అంటే ఇష్యూ బట్టి చూసి సపోజ్ చిన్నవాళ్ళు పేదవాళ్ళు మనం వెళ్తాం. అదే సపోజ్ పబ్లిక్ యూటిలిటీ ఉంటుంది. సపోజ్ అక్కడ ఏదో స్కూల్ తెచ్చారు. స్కూల్ తెచ్చినప్పుడు దానికి జాగ్రత్త పోతాం. స్కూల్స్ కానీ అంటే పిల్లల సంగతి చిన్న స్కూల్ అంటే పర్వాలేదు, దాన్ని ప్రాపర్గా వెళ్ళాలి. బట్ చాలా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ సేమ్ లైక్ కాలేజ్ ఉంది, ఒక కాలేజ్ నడుస్తుంది, వాడు బొబ్బర్లో వచ్చాడు. బట్ కాలేజ్ మీదకి వెళ్ళి కుడతాం అనుకోండి. కుడితే కనుక రేపు సపోజ్ వస్తే మల్లారెడ్డి కాలేజ్ అని మల్లారెడ్డి కాలేజ్ ఓవైసీ కాలేజ్ వాడు మీద వస్తారు. అంటే అనేది హైడ్రా అనేది రేపు రాజకీయ చదవడంలో బాగోదలుచుకోలేదు. మీరు ఏమంటున్నారు? ఓవైసీ మీద మేము వస్తలేం సార్. ఓవైసీ చెరువులో కట్టింది కాబట్టి కూర్చోండి అంటున్నాం. బీజేపీలో మేము కంటే కూర్చోండి. ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు మన మల్లారెడ్డి అయినా ఎవరైనా మేము చూసేది అక్కడ చూడం పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఇస్తాం. రేపు వచ్చి వీళ్ళు చేసింది తప్ప ఉండవచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒక్కడి మీద పడి రేపు కాలేజ్ అది రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిందండి. ఎఫ్టీఎల్ ఇంపార్టెంటే డెఫినెట్ గా. బట్ దానికన్నా ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం. టైం ఇస్తాము. టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం. సార్ కొన్ని స్థలాలు కొన్ని చెరువులలో ఏమైంది సార్, గతంలో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్. పట్టాలు ఇచ్చిన దాన్ని గుమ్మరుకు దాలలో మీకు అర్థం ఏంటాలి సార్. గుమ్మరుకు దాల దాంట్లో మేము డిమాండ్ చేసినాం. సో అక్కడేమి అక్కడ వాళ్ళంతా పార్టీలకు అతీతంగానే వెళ్ళి చేసినాం. అన్ని పార్టీలు ఉన్నాయి. ముందు అయింది, ఇప్పుడు చేసిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళది అయినది, కాంగ్రెస్ వాళ్ళది అయింది, అన్ని అయినాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఉంటుంది. ఓవైసీ మెడికల్ కాలేజ్ చెరువులు ఉన్నాయి సార్. మల్లారెడ్డి కట్టినా, పల్ల రాజేశ్వరి కట్టినా, ఓవైసీ కట్టినా వీళ్ళు ధర్మచత్రం పిల్లలకి ఫ్రీగా ఇస్తారు. వీళ్ళు టోటల్ కూడా కమర్షియల్ యాక్టివిటీసే చేస్తారు. పేరుకు కాలేజీలో పేరు పెట్టుకొని 100% ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో వచ్చినాయి. వాళ్ళు ధర్మసత్రం అయినా కానీ కూడా ఉండకూడదు. సో వాళ్ళు ఏ చేసినా కానీ కూడా రిజర్వ్స్ మంచి. బట్ దానికి పిల్లల భవిష్యత్తు ఒకటి ఆలోచించాలి. చాలా మంది ఎన్నో అయినప్పుడు కొంచెం ఇంకో చిన్న ఇష్యూ సార్. గవర్నమెంట్ ఇంతకుముందు చెరువు ల్యాండ్ పట్టాలు ఇచ్చింది. వాళ్ళు ఎప్పటి సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. అంటే మొన్న మా పార్లమెంట్ సభ్యులు రిటైర్ అయిన గారికి రిప్రజెంటేషన్ వచ్చింది. దాని అట్లాంటి వాటి మీద మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారు సార్? గవర్నమెంటే చెరువు ల్యాండ్ లో పట్టాలు ఇచ్చింది. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు నోటీసులు ఇచ్చారని చెప్పి హైడ్రా నుంచి వచ్చినాయి. అన్వాల్ ఒకటి అట్లాంటి సేఫ్ కదా సార్. పేదవాళ్ళు చిన్నవాళ్ళకి వాళ్ళ మీద వెళ్ళనే ఎవరు వెళ్ళినా కానీ కూడా ఊరుకోవాలి. అదొకటి ఇప్పుడు ఇది చేస్తాం. లేక్స్ అండ్ పార్క్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ ఇస్ నేషనల్ పార్క్ అండ్ జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా రాశారు. అది యాక్చువల్లీ దాని కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ లో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ చేయడానికి అవకాశం ఉంది. అటువంటిది అక్కడ 21 ఫ్లోర్ 25 ఫ్లోర్ కట్టి మనకి మంత్లీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎకోసిస్టమ్ జోన్ స్పేస్ లో పర్మిషన్ లేదు సార్. నేను పార్క్ ల్యాండ్ బట్ ఇక మొత్తం మీరు ఆల్ అండ్ సండే అన్ని తెచ్చేసి మాకు పెట్టేస్తారు. ఎకో సెన్సిటివ్ జోన్ లేకపోతే ఎక్కడో పొల్యూషన్ అన్ని తగ్గిస్తున్నారు.